వచ్చాడు అని దానికి నిర్వచనం ఏదైనా ఉంటే పాపులను వెదక రక్షించుటకు వచ్చాను. ఈ భూలోకంలో పాపులంటే ఎవరంటే నీతి తప్పిన వాళ్ళు, అవినీతితో బ్రతుకుతున్న వాళ్ళు, అన్నీ ఉన్నా కానీ మోసపూరితమైన మాటలు చెప్పేవాళ్ళు, కంటి చూపు ద్వారా కానివ్వండి, హృదయ ఆలోచనల ద్వారా కానివ్వండి, తలంపులు వేరువేరుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ హృదయంలో ఉన్న వాటిని బట్టే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. రైట్, దేవుడు మనం పుట్టించాడు, యథార్థంగా మనం దేవుని పిల్లలమే. ఎందుకోసం అంటే దేవునికి ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు మనకు కొడిచాడు. ఆయనకి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆయన రూపంలో మన రూపాన్ని చిత్రీకరించి ఆ మట్టి బొమ్మకు ఊపిరి పోసి ఈ భూమిని నిర్మించాడు. అయినా తన పిల్లలకి ఏ లోటు చేయలేదు. కానీ ఒకనొక సమయం వచ్చింది, ఈ లోటు ఈ పిల్లలే తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఎంత దూరం అయిపోతారో అలాగని ఆది కాలంలో కూడా దేవుని మాట వినని పిల్లలు దేవునికి దూరమై శాపానికి దగ్గరయ్యారు. అప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్ళు, వేదన, శోధన రకరకాలుగా మనిషిని వెంటాడుతున్నాయి. ఈరోజు చూద్దాం, ఏ మనిషి అయినా ఆరోగ్యం కావాలనుకుంటాడు, కానీ ఆరోగ్యం అందరికీ ఉందా? ఏ మనిషి అయినా మంచి కోరుకున్నాడు, కానీ మంచి ఇంట్లో ఉందా? ఏ మనిషి అయినా జీవించబడాలని కోరుకున్నాడు, కానీ ఒక విధంగా ఈ లోకంగా జీవించబడ్డాడేమో, కానీ శాంతి సమాధానం ఉందా? ఎక్కడన్నా చూడండి, ప్రతి కుటుంబంలో పిల్లల ద్వారా కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, బంధువుల ద్వారా కానివ్వండి, స్నేహితుల ద్వారా కానివ్వండి, ఏ విధం చేతనైనా శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్న ఈ జనాంగానికి శాంతి కల్పిస్తాను అని దిగి వచ్చిన వాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. మా ఇంటికి శాంతి కావాలి అనేవాడు గట్టిగా చప్పట్లు కొడదాం. మా కుటుంబానికి నెమ్మది కావాలనుకునేవాడు గట్టిగా దేవుని కార్యాలు మీ ఎంత జరుగునుగాక. ఈ సంవత్సరాంతంలో ఉన్నాం మనం. ఈ పుట్టినరోజు వేడుకల్లో యేసు ప్రభువుకి వచ్చింది ఎందుకంటే నీ కన్నీరు నా కన్నీరు తొడవాలని, నీ వేదన నా వేదనని తొలగించాలని. ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా కన్నీళ్ళు మాత్రం తప్పల కుటుంబాల్లో. అలాంటి కన్నీళ్ళమయమై అల్లాడిపోతున్న వారిని ఆ కన్నీటి నుంచి విడిపించడానికి మరలా దిగి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు అంటే ఆది కాలంలో మానవుడు తన మహిమని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన మహిమ పోగొట్టుకుని మామూలు మనిషిగా భూమి మీద ఉన్నాడు. ఆ మహిమ ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో అన్నీ తిరగబడ్డాయి. ఆది కాలంలో జబ్బులు లేవు, వేదన లేదు, శోధన లేదు. ఆది మానవుడు పిలిచి ఈ జంతువులన్నింటికి ఏకైతే పేరు పెట్టమంటే పెట్టాడు. కుక్కన్నా, నక్కన్నా, జంతువు అన్నా, ఏనుగన్నా, ఎలుగన్నా మొత్తం ఆయన మాట విన్నాయి. ఆయన రాగానే పరుగులు తీసుకొచ్చాడు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడే ఉండే. కానీ ఇప్పుడేం జరిగిందంటే ఎప్పుడైతే మహిమను పోగొట్టుకున్నారో ఆ జంతువులే మానవుడిని తిరగబట్టడం ప్రారంభించాయి. జంతువు జోలికి వెళ్ళినా మానవుడు కట్టకు సిద్ధంగానే ఉన్నాయి, ఆఖరికి ఎలుకైనా సరే. కారణం మహిమ పోగొట్టుకున్నాడు. అయిపోయిందా? కారణం దేవుడు మనతో ఉన్నంత కాలం
ఏ శోధన మనల్ని చేయలేదు. దేవుడు మనతో లేని కాలం సాతాను ఆక్రమించుకుంటుంది. ఎప్పుడైతే సాతాను ఆక్రమించుకుంటుందో మంచి వ్యక్తి చెడ్డవాడుగా మార్చబడతాడు. చిన్నపిల్లలప్పుడు చాలా బాగుంటారా, కాస్త ఎదిగిన తర్వాత వాడి గుణగణాలు మార్చబడి తల్లిదండ్రుల మాట వినకుండా దూరం అయిపోతూ ఉంటారు. కారణం ఏమైందంటే దేవునికి సన్నిధిలో లేరు వీళ్ళు, అందుకని దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి దూరం అయిపోయే వారిని దగ్గరికి చేర్చుకోవడానికి ప్రభు దిగి వచ్చాడు. ఆమె ఆపదలో ఉన్న వాళ్ళైనా, ఇరుకులో ఉండేవాళ్ళైనా, ఇబ్బందిలో ఉన్నవాళ్ళైనా, వ్యాధుల్లో ఉండేవాళ్ళైనా, వ్యాధులతో ఉన్నవాళ్ళైనా ఆయన తలంచగానే శాంతి సమాధానం లేనింటికి సమాధానం దొరుకునుగాక. ఆమె ఇక్కడే అదే అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అధ్యక్షుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మధ్యవర్తిగా వచ్చాడు ఇప్పుడు మన మధ్యకి. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? ఏ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాం అనుకుంటాం మనం, చాలామంది ఉన్నాం. పరలోక రాజ్యం కావాలని అందరికీ ఆశ ఉంది, కానీ వెళ్ళే వాళ్ళు ఎవరో, ఎలాంటి వాళ్ళు వెళ్తారు? పోని నీతి నియమాలతో పొరపాట్లన్నిటి ఒప్పుకున్నవాడు పరిశుద్ధపరచబడతాడని బైబిల్ చెబుతా ఉంది. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే పాప క్షమాపణ నిశ్చేత పొందాలి. ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శత్రు దగ్గర క్షమాపణ చెప్పుకుని వాళ్ళని ప్రేమ చూపించాలి. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఎవరైతే పాప క్షమాపణ నిశ్చేత పొందుతారో వాళ్ళు పవిత్రులుగా మార్చబడతారు. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తమ పాపములు తాము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన సమస్త పాపములు క్షమించి దుర్నీతి నుండి మానవులను పవిత్రులుగా చేయను ఏళ్ళ పరలోక రాజ్యం ఉందండి. ఎవరైతే పాపం లేదనేవాడు అబద్ధికుడే. బూతులాడిన పాపమే, మోసం చేసిన పాపమే, అబద్ధాలు చెప్పిన పాపమే, మోహపు చూపు చూసిన పాపమే. కానీ వాటిని ఈ చూడకుండా ఎవరు లేరు, కానీ వాటిని ఒప్పుకున్నవాడు గొప్పోడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాం, ఒప్పుకుంటాకి ఇష్టపడదాం. అందుకనే ఎన్ని రకాల ఆస్తి వచ్చినా కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేకపోవడే కారణం ఏంటంటే ఆ శాపం పాపం వెలువడి చూస్తున్నప్పుడు ఆఖరికి తిరిగి 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 ఆఖరికి తను తానే ఎందుకు పుట్టాను అనవసరంగా నా పుట్టకేంటి ఎట్ట అయిపోయింది, ఎంత సాధించిన ఏమి లాభం, ఎంతమంది పిల్లలు ఉన్నా ఏమి లాభం, ఇక్కడ మంచిని ఇచ్చేవాళ్ళు లేరే అని బాధపడే రోజులు రానే వచ్చాయి. ఒక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎనిమిదో అధ్యాయం 21వ వచనం. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. ఇది జరిగేది. అన్నీ ఉండా ఆకలి అవదు, అన్నీ ఉండా తినలేని పరిస్థితి, ఎన్నుండా నెమ్మది లేని పరిస్థితి, పిల్లలుండా కుటుంబంలో సంతోషం లేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు అట్టివారు తిరిగి 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 ఎందుకు అనవసరం అని దేవుణ్ణి దూషిస్తారంట, పెద్దల్ని దూషిస్తారంట,
మా చేతల్లో ఎందుకు కన్నారు మమ్మల్ని, ఇంత శాపమే అంటున్నాను. పెద్దల్ని తిడతారు, రాజుల్ని తిడతారు, ఆఖరికి దేవుణ్ణి కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు ఈ గతి పడుతుందా? దేవుడు ఉన్నాడా? నా పిల్లలు ఎలా తయారయ్యారు? దేవుడు ఉన్నాడా? నాకు ఈ వ్యాధి తగ్గలేదు. దేవుడు ఉన్నాడా అని ఆలోచనలు పడుతుంది. ఎప్పుడంటే 19 వచ్చిన చూద్దాం. వారు మిమ్మల్ని చూసి, ఈ బాధపడే వారిని చూసి, అది కాదు అక్కడికి వెళ్ళి నీకు మేలు జరుగుద్ది, అక్కడ కర్ణ పిశాచ మంత్రం కలిగిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఫలానికి వెళ్తే ఫలానా పనులు చెబుతారు, ఫలానా కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళమని ప్రోత్సహిస్తే అన్ని చోట్లకి వెళ్ళారు. ఎక్కడ నెమ్మది లేదు. చివరికి వచ్చి ఎక్కడ తిరిగినా నాకు నెమ్మది లేదు, కనుక నేను మరణించడమే శరణ్యం అనే రీతి దిగజారిపోతున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళి చేయవలసింది చేయకుండా చేయరాని వాటి కోసం పరుగులు తీస్తే అక్కడ నీకు ఏం మేలు జరుగుతుంది? అందుకనే రకరకాల కార్యక్రమాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రార్థన కంటే ముఖ్యంగా కర్ణపిశాచాల దగ్గరికి ఎక్కువ మంది పరుగులు ఎట్ట కారణం ఉంది. అందుకని పరుగులు ఎత్తారు, కానీ వాళ్ళు చెప్పే అన్ని నిజాలు మాత్రం కావు. నాకు తెలుసు, చాలామంది కోయోళ్ళు తెలుసు నాకు. మంత్రాలు పెట్టేవాళ్ళు, తంత్రాలు పెట్టేవాళ్ళు, రకరకాల జిమ్మిక్కులు చేసేవాళ్ళు. భద్రాచలం ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు ఇవన్నీ నాకు చెప్తూ ఉండేవాళ్ళు. చివరికి వాళ్ళు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, వేదన పడుతూ దేవుని దగ్గరికి వచ్చి మార్పు చెంది దేవునిలో సంపూర్తిగా సంతోషంగా బ్రతుకుతున్నారు. గట్టిగా తప్పులు కొడదాం. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మేలు పొందాలని ఆశిస్తారో, ఆశపడితే చాలు నీ ఇంటికి వస్తాక రెడీగా ఉన్నాడు దేవుడు. ఒకసారి ఒక ధనవంతుడు జక్కయ్య అనే అతను ఏసైని చూడాలని చెట్టు ఎక్కాడు. జనంలో కనపడక అతను పొట్టివాడు అని రాసిపెట్టుంది. చెట్టు ఎక్కి ఆయన చూసి వెళ్ళిపోదాం అనుకుని ఎక్కితే ఆయన కనిపిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన పుట్టోడికి బుద్ధులు ఎక్కువ కదండి, ఈ దారినే వస్తాడని అయితే చెట్టు ఎక్కాడు. ఖచ్చితంగా అదే దారిని యేసు ప్రభు ఇచ్చాడు. కారణం ఏంటంటే, నీ అంతరాత్మను ఎరిగిన దేవుడు యేసయ్యని చూడాలని ఈ రాత్రి నువ్వు అనుకుంటే, ఈ రాత్రి నీ గదిలోకి వచ్చి నీతో మాట్లాడును గాక. గట్టిగా 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 యేసయ్య నాతో మాట్లాడంటే నీతో మాట్లాడే రెడీగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రాణభాయంతో నిన్ను కేకేసి ప్రభువాన్ని కేకేసి చూడు. ఒక నూతన కార్యం నీ ఇంట జరగబోతా ఉంది ఈ రోజున. ప్రియమైన సహోదరులారా గమనించండి. పిలిస్తే పలికేవాడు, కేకేస్తే వచ్చేవాడు, కన్నీళ్ళు పెడితే తుడిచేవాడు, అలాంటి ఆయన మన దగ్గర ఉన్నాడు. ఎందుకంటాడు ఆయన, నేను కన్నీరు తొడతాగి వచ్చాను. నరకానికి పాపం చేసేవాడు పరలోక రాజ్యానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? చెప్పరే, పరలోకానికి వెళ్తారా? అందరూ పాపం చేసేద్దాం పరలోక రాజ్యానికి వెళ్తారా? చెప్పరు. మీరు ఎప్పుడు అనుకోలేదా? రే నువ్వు పాపం చేస్తున్నావు నరకానికి పోతావు అనుకోలేదు ఎప్పుడు మీరు? ఎవరు అనలేదా? చాలా జాగ్రత్త. ఆ వాక్యం వినండి. పాపం చేసేవాడు పరలోక రాజ్యం చేరడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఆ కనికరం చూపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన కార్యక్రమాలన్నీ చేసి 33.5 సంవత్సరాల్లో ముగించి చివరకు ఈ ప్రపంచంతో రక్షించబట్టకు తగిన రక్తాన్ని కార్చాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు కార్చాడంటే, అందరూ పాపాత్మలై ఉన్నాం కనుక, శాపంలో ఉన్నాం కనుక, నరకానికి వెళ్ళిపోతారు కనుక, తన పిల్లలు తన రూపులో దిద్దుకొని మన నక్క చూసి నా పిల్లలు నరకానికి వెళ్ళటానికి వీల్లేదని ఆ ఆలోచనతో ఏ బలియాగం చేయాలో ఆ బలియాగం ఆయన అర్పించాడు భూమి మీద. ఇప్పుడు అంటాడు, నిన్నెప్పుడో నేను నా రక్తంతో కడిగి శుద్ధీకరించాలి, రక్తం రెడీగా పెట్టాను,
కడుక్కోవటం చేతనైతే పరలోక రాజ్యం సిద్ధం. ఆమేన్, ఆమేన్ అని ప్రభు చెప్తున్నాడు. అందుకని ఎందుకు దిగి వచ్చాడంటే నరకానికి పాత్రులైన మనల్ని నరకానికి తప్పించి పరలోక రాజ్యం చేర్చాలని ఆశ కలిగిన వాడు. అందుకనే నీ కష్టాల్లో సుఖాల్లో దేవుడికి తోడి నుడిగా ఉండి నడిపించాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఎందుకు వచ్చాడు అని జనానికి తెలియదు. కానీ రక్షించబడిన నీవైతే నిజంగా పూర్ణాంగీకారం నువ్వు పొందుంటే, దేవుని శక్తిని పొందుకుంటే, దేవుళ్ళు నువ్వు అడుగు పెడితే, నీలాగా నశించిపోతున్న వారికి వెళ్ళి ఒక్క సాక్షి కూడా చెప్పకుండా ఉండలేవు. దేవుడు నాకు మేలు చేసేటప్పుడు సాక్షులు ఉన్నాం, ఆపత్కాలంలో ఉన్నామనండి, కొన్ని కార్యక్రమాల్లో జరగనివ్వండి, వాటినన్నిటి ఒప్పుకున్నవాడు సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఒప్పుకొని వాడు తప్పుకొని తిరుగుతున్నాడు. ఒక రోజుని దేవుడే ఒప్పింపచేయునుగాక. ప్రతి కుటుంబంలో దేవుడు మాట్లాడునుగాక. ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడునుగాక. నిన్ను బట్టి అనేకులు మార్చబడ్డరుగాక. నీ సాక్షిని అనేకులు మేలు పొందుదరుగాక. నువ్వు వెళ్ళిన చోటల్లా నీలో ఉన్న ప్రేమను పంచుకున్నప్పుడు అనేకులు పరలోక రాజ్యం సంపాదించుకొందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, దయామయుడా, సర్వశక్తిమంతుడా, మేము కూడా పరుగులు ఇచ్చామైనా కర్ణ పిచాచి మంత్రాలకు ఏదో సాధిద్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఉచ్చులో పడ్డాం, నరకయాతన పడ్డాం, చిక్కుల్లో పడ్డాం, చికాకులో పడ్డాం, వేదనలో పడ్డాం. చివరికి పాప భూయిష్టమైన లోకం మీద పాపంతో నింపబడి నీకు దూరమై తిరుగుతున్న రోజుల్లో నువ్వు దిగి వచ్చావు, మమ్మల్ని ఉద్ధరించావు. నరకానికి పాత్రులైన మమ్మలను మార్చుకున్నావు. చెడ్డవాడమై, వ్యతిరేకులమై, నీ సేవకులు వ్యతిరేకమైన మాటల ద్వారా వల్లించిన వాళ్ళమై, శాపం నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళమై, అనేక సార్లు కన్నీటిపైన మార్చబడిన మా కుటుంబాలలో ఒక నూతన కార్యం సంతరించుకునేటట్లు చేశావు నాయన. నా బ్రతుకులో ఎన్నో మేలు చేశావు. నన్ను బ్రతికించావు, బట్ట కట్టేటట్లుగా చేశావు. నా జీవితంలో మార్పు తీసుకుని వచ్చావు. చెడ్డవాడినై, త్రాగుబోతునై, వ్యభిచారినై, దొంగనై తిరుగుతున్న రోజుల్లో నన్ను మార్చుకున్న వాడివి నీవేనయ్యా. కానీ క్రింత కలిగిన వాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. నా కొరకే దిగి వచ్చినవాడా, నన్ను మార్చుకున్నవాడా, అందరి కోసం దిగి వచ్చినవాడా, అందరినీ హృదయాలు ఎరిగిన దేవుడా, అందరినీ కడగండి. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న విషాదాన్ని తొలగించండి. ఎవరి పాపం ఎవరి మీద చేస్తున్నది కాదు, కానీ నీ కృప ద్వారా బిడ్డలందరినీ బలపరిచి వాడుకోమని, కృప చూపమని, అన్ని విషయాల్లో మెరుగుపరిచి ఘనత మహిమ మీరే పొందుకోమని యేసయ్య నామములో అడిగి పొందుకున్నాం మా తండ్రి. గట్టిగా చెబుదాం. ఆమేన్, ఆమేన్. అందరు తప్పుడుగా ఉంటున్నాం ఒకసారి. దేవునికి మహిమ.